హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఇది ప్రతి ఒక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. ఫ్రెండ్స్, ఇది ఒంట్రెక్క మందారం చెట్టు. తెలుగు వారికి చాలా ఇది సుమంగళి పువ్వు. మనం దేవునికి పెట్టుకుంటాము, అమ్మవారికి పెట్టుకుంటాము. చాలా సుమంగళి పువ్వు. ఈ చెట్టు వల్ల ఒంట్రెక్క మందారం, ఎర్ర మందారం, ఒంట్రెక్క చెట్టు ఎర్ర మందారం. ఈ చెట్టు కొమ్మ తెచ్చి నాటుకుంటేనే పెరట్లో పల్లెటూరులలో ఎక్కువగా విడివిడిగా కాస్తాయి. పల్లెటూరులలో ప్రతి ఇంటికి చెట్టుకి ప్రతి ఇంటి లోగిళ్ళలో ఒక మొక్క అనేది ఉంటుంది. మొక్క లేని వాళ్ళ ఇల్లే ఉండదు. కరివేపాకు చెట్టు ఉంటుంది, మునగ చెట్టు ఉంటుంది. దాంతోపాటు ఎర్రమందారం మొక్కకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆకు కూడా చాలా ఉపయోగం ఉన్నది. ఇవి ఇవి మొగ్గలు వస్తాయి. చాలా మొగ్గలు వస్తాయి. రోజుకి 50 పైన మొగ్గలు కాస్తాయి. కొమ్మ నాటితేనే ఏపుగా పెరిగిద్ది పెరట్లో. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనము ఈ ఆకుని తెచ్చుకొని, పువ్వులను తెచ్చుకొని చక్కగా ఆరబెట్టుకొని మందార ఆకుని పెరుగుతో మెంతులు వేసి ఉసిరి పౌడర్ వేసుకొని హెయిర్కి పెట్టుకుంటే మెదడు అనేది చలవబరిచిద్ది. చుండ్రు రాదు, పేలు రావు. అంత ఉపయోగం ఉంది ఆకు వల్ల. మందారం ఆకు వల్ల అంత ఉపయోగం ఉంది. ఇరిగిపోయిన జుట్టు కూడా, తెగిపోయిన జుట్టు కూడా త్వరగా రికవర్ అయ్యిద్ది. ఈ మందార ఆకులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా పువ్వుల గురించి చెప్పే అక్కర్లేదు. మనం దేవునికి, అమ్మవారికి ప్రతిరోజు ఈ సుమంగళి పువ్వుతో, ఎర్ర మందార ఒంట్రెక్క పువ్వులతో దేవునికి పెట్టినాక తీసి మనము ఆరబెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని భద్రపరచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి గుంటగరడు ఆకు ఈ పౌడర్ని హెయిర్కి పెట్టుకుంటే హెయిరు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు నల్లగా మారిద్ది. కుంగుడికాయలతో తలస్నానం చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చాలా ఉన్నాయి. ఈ ఒంట్రెక్క మందార పువ్వులు 100 నుంచి 200, 200 నుంచి 300 పువ్వులు కూడా కాస్తాయి. మనకి ఈ సిటీల్లో అయితే కనుక పెంచుకుంటే చాలా ఉపయోగం ఉన్నాయి. ఆ చెట్టు వల్ల ఆకు, కాండము, పువ్వులు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం మెదడుకి, హెయిర్కి చాలా ఫాస్ట్గా పనిచేసిద్ది ఈ పువ్వులో దాగి ఉన్నది. దీనివల్ల టీ కూడా తాగుతారు. ఎర్రమందార పువ్వుని టీ కాసుకొని తాగుతారు. ఆ ఎర్రమందారం పౌడర్ని నీడన ఆడబెట్టి మిక్సీలో వేసుకొని జల్లించుకొని మనం భద్రపరచుకొని 1 టేబుల్ స్పూన్ పౌడర్లో 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్లో ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి ముసలితనం అనేది పోయి యవ్వనత్వం వచ్చిద్ది. అసలు 300 పువ్వులు తెచ్చుకొని ఒక రోజల్లా ఆరబెట్టుకొని నీడన మనం ఈ పౌడర్ని తయారు చేసుకుని అక్కడ దాచి వేసుకోవచ్చు. ఆరిపోయినాక ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు పౌడర్ కానీ, మందార ఆకులు కానీ, ఏ మందార పువ్వుల పౌడర్ కానీ, 2 టేబుల్ స్పూన్లు ఉసిరి పౌడరు, పచ్చడి ఉసిరికాయలు, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, వేసుకొని రకరకాలుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అన్ని ఉపయోగాలు ఉన్నాయి, అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏ పువ్వుల్లో, ఆకుల్లో, ఒంట్రెక్క మందార పువ్వుల్లో. ప్రకృతి ఇచ్చింది నేచురల్గా మనం తెచ్చుకొని మన ఆరోగ్యం కోసం ఇవి పాటించుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. మన హెయిర్ కూడా నల్లగా నిగనిగలాడుతూ సిల్కీగా తయారయ్యింది.